guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే కారం బూందీ ఎలా తయారు చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కారం బూందీకి శనగపిండి తీసుకోవాలి. శనగపప్పు ఎండలో ఎండబెట్టి పిండి ఆడించుకోవాలి. అది కాకుండా షాప్లో ప్యాకెట్స్ పిండిలు కూడా ఉంటాయి, కానీ మనము ఆడించుకున్న పిండి అయితే కారం బూందీకి బాగుంటుంది. ఈ కారం బూందీ మెజర్మెంట్స్ వచ్చేసి 3 కప్స్ శనగపిండికి 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్లో పిండిలను తీసుకున్న తరువాత ఆ 2 పిండిలను కలుపుకోవాలి. ఇలా 2 పిండిలు కలిసేలా కలుపుకుని ఇలా తీసుకున్న పిండిని జల్లిట్లో జల్లించుకోవాలి. ఎటువంటి మురాలు లేకుండా 2 పిండిలను జల్లించుకోవాలి. బియ్యం పిండి మెత్తగా వచ్చేలా జల్లించుకోవాలి. అలాగే శనగపిండి కూడా మెత్తగా వచ్చేలా జల్లించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని పిండిని మొత్తం జల్లించుకోవాలి. అప్పుడే మనకు కారం బూందీ బాగా వస్తుంది. మురాలు చూసారా ఎలా వచ్చాయో, అందుకే జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని తీసుకుని దానిట్లో కొంచెం ఉప్పును వేసుకోవాలి. అలాగే చిటికెడు సోడాను వేసుకోవాలి. సోడా వేసుకోవడం వల్ల గుల్లదనం వస్తుంది. అది మీ ఆప్షనల్, వేసుకోవడం లేదా అన్నది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి పిండిని తీసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా బౌల్లోకి తీసుకుని పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా చూసుకుని ఒకసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. పిండి కలిపినప్పుడు ఎటువంటి లమ్స్ లేకుండా చూసుకుని కలుపుకోవాలి. పిండి ఇలా ఏ లమ్స్ ఉండకూడదు పిండిలో. చూడండి, ఈ టెక్చర్లో ఉండాలి పిండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ టైట్గా ఉండకూడదు. ఈ టెక్చర్లో పిండిని కలుపుకోవాలి. చూసారా, సేమ్ ఇదే టెక్చర్లో పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకు కారం బూందీ బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ సట్రాన్ని తీసుకుని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా బూందీని సమానంగా కొట్టుకోవాలి. బూందీని కొట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొట్టుకోవాలి. అప్పుడే గుండ్రంగా వస్తుంది. అదే లో ఫ్లేమ్లో పెట్టి కొడితే సరిగ్గా బూందీ రాదు. బూందీ కొట్టినప్పుడు ఆయిల్కి
సట్రం తగలకుండా చూసుకుని కొట్టుకోవాలి. అదే సట్రానికి ఆయిల్ తగిలితే బూందీ సరిగ్గా రాదు. ఇలా బూందీని కొట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత లైట్ కలర్లో ఉన్నప్పుడే బూందీని తీసుకోవాలి. ఇలా బూందీని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మధ్య మధ్యలో బూందీ సట్రాన్ని ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు బూందీ బాగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుని బూందీని కొట్టుకోవాలి. పిండిలో వాటర్ ఎక్కువైతే తోకల్లా వస్తాయి. కనుక పిండిని మరీ లూజ్ కానీ కాకుండా అలాగని టైట్ కానీ కాకుండా సరైన టెక్చర్లో కలుపుకోవాలి. అప్పుడే మనకు బూందీ షేప్ బాగా వస్తుంది. ఇలా బూందీని కొట్టుకోవాలి. తిన్నప్పుడు బూందీ చుట్టూ వెళ్ళిపోయి మధ్యలో నిండిన తర్వాత బూందీని కొట్టడం ఆపేయాలి. బూందీని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఎప్పుడు బూందీ వేగినప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేపుకోవాలి. ఇలా బూందీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సట్రం హోల్స్లో పిండి ఉండి బూందీ సరిగ్గా రాదు. అందుకే వాటర్తో క్లీన్ చేసుకుంటే బూందీ బాగా వస్తుంది. ఇలా మిగతా పిండి అంతా కూడా సట్రంలో వేసుకుని బూందీని కొట్టుకోవాలి. పిండి మధ్యలో చిక్కపడినప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. లేదంటే పిండి చిక్కబడి బూందీ సరిగ్గా రాదు. ఇలా మిగిలిన పిండి అంతా కూడా బూందీ కొట్టుకోవాలి. ఎప్పుడు బూందీ కొట్టేటప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి కొట్టుకోవాలి. అలా అని చెప్పి మరీ హై ఫ్లేమ్ మీద పెట్టి కొట్టుకుంటే వేయగానే వెంటనే మాడిపోతాయి. బూందీ కొట్టడం అయిన తర్వాత బూందీని ఇలా కలుపుకోవాలి. కలుపుకుని బూందీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బూందీ వేయించుకున్నాక ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి దానిలో వేరుశెనగ గుళ్ళను వేసి వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు త్వరగా మాడిపోతాయి కాబట్టి చూసుకుని వేయించుకోవాలి. మరి కలర్ వచ్చే వరకు వేరుశెనగ గుళ్ళు ఉంచకూడదు. అలా ఉంచితే మాడు వాసన వస్తాయి. ఇలా వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళను తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఆ ఆయిల్లో 1 కప్ జీడిపప్పును తీసి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. జీడిపప్పు త్వరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. జీడిపప్పును కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఆ ఆయిల్లో
వామ్ బిస్కెట్స్ని కూడా వేసి వేయించుకోవాలి. వామ్ బిస్కెట్స్ త్వరగా కలర్ వచ్చి త్వరగా వేగుతాయి కనుక చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. వామ్ బిస్కెట్స్ కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వామ్ బిస్కెట్స్ కూడా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని వేసి ఇలా ఆయిల్లో వేగించుకోవాలి. మీ ఆప్షనల్ వెల్లుల్లి వేసుకోవడం లేదా అన్నది, బట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేమైతే వెల్లుల్లిని వేసుకుంటున్నాం. ఇలా వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వెల్లుల్లి వేయించుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న కరివేపాకును ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కారపు బూందీలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కారపు బూందీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి ముందుగా వేయించిన కారపు బూందీని తీసుకుని దానిలో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ముందు కూడా మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి సాల్ట్ వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. బూందీలో ఉప్పు కారం వేసుకుని ఇలా కలుపుకోవాలి. బూందీకి పట్టేలా ఉప్పు కారంను కలుపుకోవాలి. బూందీని కలుపుకున్న తర్వాత ముందుగా వేయించిన వేరుశనగులను వేసుకోవాలి. అలాగే వేయించిన జీడిపప్పులను కూడా వేసుకోవాలి. అలాగే వేయించిన వామ్ బిస్కెట్స్ని కూడా వేసుకోవాలి. వేయించిన వెల్లుల్లిని కూడా వేయాలి. అలాగే ముందుగా వేయించుకున్న కరివేపాకును కూడా వేయాలి. ఇలా అన్నీ వేసుకుని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బూందీనంతా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే టేస్టీ అండ్ స్పైసీ కారపు బూందీ రెడీ అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.